ఆల్సో లైసెన్స్ ఇది. సార్ అతనే నా బైక్ కింద పడ్డాడు. బండెక్కో, స్టేషన్ లో చెప్తావు గానీ. సార్ అతను తప్పేమి లేదు, అతనే వచ్చి బైక్ కింద పడ్డాడు. నువ్వెవర్రా? ఈ రూట్ లో పాస్ అవుతూ చూసాను. చూసాను కాబట్టి చెప్తున్నాను. పడ్డవాడిని చూసావా? లేవట్లేదు, చచ్చుండొచ్చు లేదా హాస్పిటల్లో చావచ్చు. వీడు బుక్కు. ఇతను తప్పేం లేదని చెప్తున్నాను కదా సార్. ఏమైనా ఉంటే స్టేషన్ లో చెప్దు గానీ కదా. థ్యాంక్స్. పరిచయం లేకపోయినా నా కోసం ఈ టైం లాగావు. ఇట్స్ ఓకే, నీకోసం స్టేషన్కి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదండ్రా. సార్ నా కార్ తెచ్చుకో. చెప్పరా, ఎక్కడ తాగొస్తున్నావు? నేను తాగడం ఏంటి సార్, నాకు తాగుడు అలవాటు లేదు. తాగకుండానే చచ్చాలా గుద్దేవారా? నేను కుద్దడం ఏంటి సార్, వాడే వచ్చి నా బైక్ ముందు పడ్డాడు అంతే. స్టోరీలు వద్దు, ఖాళీగా ఉన్నాయి కదా అని రోడ్ల మీద ఆడుకున్నావు. పాపం ఎవరినో అమాయకుని తొక్కించేసావు. సార్ నేను కల్లారా చూశాను. నర్మయ్, రోడ్డు మీద టాప్ స్పీడ్ తో గేమ్స్ ఆడటం ఒక కేసు, తాగి నడపడం రెండో కేసు, వాడు చస్తే మూడోది. రేపు కోర్టుకు తీసుకెళ్తాం, అట్నుంచి అటే లోపల పంపుతాం. నో డౌట్. ఎస్ఐ గారు పిలిస్తే వెళ్తలేరు, ఇక్కడ ఏసీ లేదు సార్. నిన్ను బాధ అవుతాడు చెప్పాను. వస్తున్నానా? చెప్తా, నేను ఎవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇదిగో పెద్దోళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి పిలవండి, లేకపోతే కేసు నమోదవుతుంది. మళ్ళా కొడుతున్నారు సార్. అరే నా మాట పట్టించుకోండి సార్. సార్ నా సంగతి తెలియదు, ఒక్క ఫోన్ కొడితే గేట్ ముందు మీడియా ఉంటది సార్. మా బాస్ కి ఫోన్ చేస్తా. నేను బయట కూర్చోమన్నా కూర్చో. డోంట్ వరీ సూర్య, నేను మాట్లాడతాను. ఓకే సార్. హూ ఈజ్ హి? సంతోష్, హీస్ మై బాస్ మిస్టర్ తిలక్. హలో సార్. హాయ్. సంతోష్. ఇక్కడే ఉండండి, ఎస్ఐతో మాట్లాడు. ఓకే సార్. మీరు వెళ్ళండి సంతోష్ గారు, బైక్ తర్వాత పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే సార్, అది ఎస్ఐ గారు 3 కేసులు బుక్ చేస్తానన్నారు. సారీ సంతోష్ గారు, మీరు అసలు యాక్సిడెంట్ స్పాట్ లోనే లేరు. మీ మీద కేసు ఎలా పెడతాం? సూర్య సార్, ఇతను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సూర్య సార్, అతన్ని డ్రాప్ చేశాక నాకు ఒకసారి ఫోన్. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ టైమ్ బ్రో, టేక్ కేర్. ఈయనేంటి ఈ టైంలో? ఎవరతను? మా ఇంటి ఓనర్. ఏమైంది? ఏమైంది అంకుల్? ఎవరా నీకు అంకుల్? అంకుల్ అంటే అంకుల్, ప్రతి అడ్డమైన అంకుల్ అయినడమే. ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు? అర్ధరాత్రి పోలీసులు వచ్చి అడ్డమైన ఎంక్వైరీ చేస్తే ఇలాగే ఉంటది. ఏదో చిన్న యాక్సిడెంట్ అంకుల్. ఏ డ్రగ్ రాకెట్లోనో బ్రోతల్ కేసులోనో ఇరుక్కుని ఉంటావు. సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వనంటే నేను చాలా మంచోని అంటేని మరీ ఇల్లు తీసుకున్నావు. వచ్చిన కొత్తలో బాగానే ఉన్నావు, అప్పుడు నీ గురించి ఏం తెలియలేదు. కానీ ఇప్పుడు నీ బోకతలని బయటపడుతున్నాయి. గెట్ లాస్ట్. అంకుల్ ఇది మర్యాద కదా అంకుల్. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? నీ వల్ల ఈ ఏరియాలో నా పరువు పోయింది. ఓయ్ ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తుంటే నీ ఇల్లు ఒకటే ఉందా? వెకేట్ చేసి పడేస్తా. ఎప్పుడు చేస్తావు? ఇప్పుడే చెయ్యి. ఇప్పుడు ఎలా చేస్తాను? చెయ్యవా? సార్, అతన్ని దించి ఇంటికి వెళ్ళావా? దింపాను సార్, కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. హలో సార్, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చేయి, మధురా నగర్లో మన ఫ్లాట్ ఖాళీగా ఉంది కదా, అతను అక్కడ ఉండమని చెప్పు. ఓకే సార్. పదా
టెన్షన్ పడకు, మా బాస్ నీకు ఫ్లాట్ ఇచ్చాడు. అమ్మకి నేనంటే చాలా ఇష్టం. లైఫ్ సమ్ టైమ్స్ గెట్స్ క్రూయల్. యాక్సిడెంట్ తో హ్యాపీనెస్ పోయింది, పోలీస్ స్టేషన్ లో పరువు పోయింది, ఇంటి దగ్గర ఓనర్ గాడి సెంటింగ్ అంతా ఒక్క నైట్ లో జరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రిలాక్స్ బాస్, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నా. అంతా మన మంచికే.